గ్రామంలో ఎకో ఫ్రెండ్లీ మన బండి వినాయకుడిని ఏర్పాటు చేసి సేమ్ మన సాంప్రదాయ పాత పద్ధతులతోని ఏర్పాటు చేసి నిమజ్జనం వరకు కొనసాగిస్తున్న సేన యూత్ సభ్యులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇది ఎప్పుడో మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక 20 years బ్యాక్ ఎద్దుల బండిలో మట్టి వినాయకుడిని పెట్టి ఎడ్లతోని తీసుకొని భజన చేసుకుంటూ ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా ఎలాంటి ఆల్కహాల్ లాంటిది తీసుకోకుండా మంచి దైవారాధనతో చేసే ప్రోగ్రాం అప్పట్లోది మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేయడం నిజంగా సంతోషదాయకం. ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళని చూసి మరికొంతమంది స్ఫూర్తి తీసుకొని భక్తి ఓన్లీ కేవలం భక్తి ఉండే విధంగానే ఈ గణేష్ సంబంధించిన నవరాత్రులు సెలబ్రేట్ చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాజన్న మీద వస్తుంటే మేము అందరం ఇండ్లకే ఉరికొచ్చినాం. వెనకడ పద్ధతి ఈ బాక్సులు పెట్టుడు డమ్ము 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 బొచ్చలు వలుగుడు చెవులు గడ్డలు ఈ వెనకటి లెక్క మంచిగా గనేరు మంచిగా తెస్తున్నారు రాజన్న మీద. ఇదే బంగారం. ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా నువ్వు చూసి? మేము 20-30 ఏళ్ళ కింద చూసినాం. ఇప్పుడు తాగుడు తిరుడు దూకుడు ఎగురుడు. ఇప్పుడు ఇది చూసినప్పుడు ఏం గుర్తుకొచ్చింది మీకు? మాకు ఇది చూసే వరకు వెనకటి గుర్తుకొచ్చింది. హ్యాపీగా ఫీల్ అవుతున్నా? ఇంట్లోకే ఉరికొచ్చినాం ఇప్పుడు మేము హ్యాపీగా. మరి సరే రాజన్న భగవంతుడినా తండ్రి నీ బాధ్యత ఎట్లా బండి మీద ఎట్లా పోతున్నారయ్యా? జై గణపతయ్య. గూడెం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం 9 రోజులు ఏదైతే పూజ చేసుకున్నామో ఒక శాస్త్రీయ పద్ధతిలో మన వినాయకుడు ఏదైతే గణపతి మట్టి వినాయకుడిని తీసుకొచ్చి శాస్త్రీయ పద్ధతిలో ఒక ఎడ్ల బండి మీద వెనుకటి వాతావరణం సృష్టించిన విగ్రహదాత పెద్ద బాలయ్య గారు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ భగవంతుని ఆశీస్సులు కలగాలని, అలాగనే ఆ యూత్ సభ్యులందరికీ వారి యొక్క కుటుంబాలందరికీ భగవంతుని ఆశీస్సులు కలగాలని తెలియజేస్తూ ఈ ఆనవాయితీని మన గూడెం గ్రామంలో ఈ వినాయకుడికి స్టార్ట్ అయింది. అంచెలంచెలుగా ఇదే వినాయకుడు ఇదే బండ్ల మీద తీసుకుపోకుండా వెనుకటి పద్ధతులు పాటించుకుంటా మనం తీసుకుపోతే మనకు సుత దైవ కార్యక్రమాలు ముందుంటాయని దీనికి ఈ మైసమ్మ యువసేన అనే సభ్యులందరూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి పేరున ధన్యవాదాలు చెప్తూ రాబోయే రోజులలో సుత గూడెం గ్రామంలో అన్ని యువజన సంఘాలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే రోజులలో అంతా ఇదే పద్ధతిలో తీసుకపోతే బాగుంటుంది. ముందుకొచ్చిన యువజన సంఘ ఫస్ట్ మైసమ్మ యువజన సభ్యులందరికీ ఆదర్శం తీసుకొని గూడెం గ్రామంలో వచ్చే సంవత్సరం కనీసం దీన్ని ఉదాహరణ తీసుకొని కొన్ని గణపతులన్నా మట్టి విగ్రహాలు పెట్టి మన కాలుష్యాన్ని అది పాటించాలని చెప్పి అన్ని యువజన సంఘాలు కోరుకుంటూ ఈ మంచి నిర్ణయం తీసుకున్న యూత్ సభ్యులందరికీ గూడెం గ్రామ ప్రజల తరఫున వారి యొక్క బెదిర బాలయ్య గారి యొక్క విగ్రహ దాత తరఫున అందరి సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజులలో దీన్ని గూడెం గ్రామంలో అందరూ పాటించవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. అయ్యప్ప 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 శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప 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 అయ్యప్ప. మైసమ్మ మళ్ళీ పరంపరగా వచ్చేటట్టుగా మంచి యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలు
ఎట్ల బండి పైన అద్భుతంగా స్వామివారు ఆనందించే రకంగా ఎట్లాంటి డీజే లేకుండా ఎట్లాంటి దరిద్రం లేకుండా అద్భుతమైనటువంటి కార్యక్రమం యువత అందరికీ కూడా ఒక గ్రామానికి ఒక మార్గదర్శకంగా మీరంతా కూడా నిల్చున్నారు. ఈరోజు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆ యొక్క స్వామివారి కృప ఆశిస్తూ అందరిపైన ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మట్టి గణపతి రాష్ట్ర ప్రాణిసి కాకుండా అద్భుతమైనటువంటి వినూత్న రీతిలో అంటే పూర్వకాలంలో గణపతి పెట్టిన తర్వాత ఎలా ఉండేదంటే మట్టితో తయారు చేసి ఎడ్ల బండి మీద తీసుకెళ్లే వాళ్ళం, లేకుంటే పల్లకిలో పోసేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది, రోజు రోజుకి చెవులు పగిలే విధంగా గుండె ఆగే విధంగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ముందుగా ఈ యొక్క యువతని మనం అందరం కూడా చూసి నేర్చుకోవాలి. శుభం భవతు. విఘ్నేశ్వర భగవానికి ఎట్ల బండి గురించి ఇది ఎన్నేళ్ళ కింద చేసిరు ఇట్లా? ఓ మత్తుగా 10 వేల మేము చిన్న పొరగన్నప్పుడు ఆడికి పోయి చూసేస్తాము. అప్పుడు మంది ఎక్కడ తీటి ఊరు ఎక్కడ తీట మేము ఇల్లే కట్టలే ఆడుతాం. ఇప్పుడు దాదాపుగా ఒక 20-30 ఏళ్ళు అయింది అనుకుంటా. అయింది ఎక్కువనే అయింది. ఎక్కువనైనా ఇది ఇప్పుడు నీకు ఎట్లా అనిపించింది మరి ఇది ఇట్లా చేసుడు? ఓ ఇంకా రాయమా బిడ్డ అంతేనా? కొట్టే జై బోలో గణేష్ మహారాజ్ జై, జై బోలో గణేష్ మహారాజ్ జై, జై విఘ్నేశ్వర భగవాన్ కి 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఏ సాగరాన్ మంచి ఎట్లుండి కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ లక్ష్మణ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. लौट के तुझको आना है, सुन कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है. गणपति बप्पा मोरया, तुझको मध्य नौकरिया, गणपति बप्पा मोरया, जय जय गणपति बप्पा मोरया, नौकरिया नौकरिया मोरया.